తన కిరణాలతో జగత్తును కాంతిమయం చేసే సూర్య భగవానుడిని పూజించని వారు ఉండరు. కేవలం హిందూ మతం ఆచరణలో ఉన్న ప్రాంతాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సూర్యుని దైవరూపంగా భావించి పూజించేవారున్నారు. అలాంటి సూర్య భగవానుడి కోసం నిర్మించబడిన దేవాలయాల్లో దేశంలోనే ప్రసిద్ధి చెందినదిగా కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని పేర్కొనవచ్చు. ఒడిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ కోణార్క్ ఆలయం నిర్మించబడి ఉంది. సూర్యుని రథాన్ని పోలిన ఆకారంలో ఈ ఆలయం నిర్మించబడి ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి యూనిసెఫ్ రక్షిస్తోంది. పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్ఠిరోగం బారిన పడ్డ శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం వద్ద కూర్చుని సూర్యుడిని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్య భగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించాడు. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయంలో పురాణ కాలంలో స్థాపించబడ్డ విగ్రహం కనిపించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోణార్కులో ఉన్న ఆలయాన్ని గంగవంశానికి చెందినది మొదటి నరసింహదేవుడు నిర్మించినట్లుగా చెబుతారు. ఆ రోజుల్లో దాదాపు 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని 7 రోజులను సూచించే విధంగా 7 గుర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే కిరణాలను ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగార భరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు కోణార్కులో సూర్యుని దేవాలయంతో పాటు అఖండలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గా, గంగేశ్వరి, కేండూలి, లక్ష్మీనారాయణ, మంగళ, నీలమాధవ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో భక్తుల దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు. అద్భుతమైన శిల్ప కళకు, ఆధునిక పరిజ్ఞానానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.